ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అతిపెద్ద సంచలనంగా మారిన మద్యం కుంభకోణం కేసులో కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఆ మలుపులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమిలోనూ, వైసీపీలోనూ, ఇతరత్ర పార్టీల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ మాజీ కీలక నేత అయినటువంటి విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇది రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద చర్చగా మారుతుంది. అందరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ నోటీసులు అందిన అరగంట వ్యవధిలోనే విజయసాయిరెడ్డి హుటాహుటిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు అంటూ ఒక స్పెక్యులేటివ్ వార్త, ఒక పుకారు చాలా స్ట్రాంగ్గా వైరల్ అవుతుంది. జగన్ నన్ను కాపాడు అన్నట్టుగా ఆయన వెళ్ళారు అంటూ కూడా ఒక రకమైనటువంటి ప్రచారం అయితే నడుస్తుంది. ఎంతవరకు నిజమో తెలీదు. సో ఈ పరిణామం ఆయన అరెస్ట్ తప్పదా అన్న సంకేతాలని క్వశ్చన్స్గా వస్తున్నాయి. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో విజయసాయి రెడ్డి యొక్క పాత్ర మీద స్పష్టమైన ఆధారాలు లభించినట్టుగా మనకు క్లియర్ కట్గా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ మార్పులు, నగదు బదిలీల వ్యవహారంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు అని దర్యాప్తు సంస్థలు భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. సో మద్యం యొక్క తయారీదారుల నుంచి వసూలు చేసిన వేల కోట్ల రూపాయల ముడుపుని హవాలా మార్గంలో మళ్లించడంలో విజయసాయిరెడ్డి యొక్క హస్తం ఉన్నట్టు ఈడీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ నెల 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంతో విజయసాయిరెడ్డి తీవ్ర ఆందోళనకు గురైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. చాలా కాలంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నటువంటి విజయసాయిరెడ్డికి ఈ నోటీసులు చాలా స్ట్రాంగ్ దెబ్బగా మారాయని చెప్పుకోవాలి. గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసి పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు, జగన్ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఇక మీద కేవలం వ్యవసాయమే చేసుకుంటాను తప్ప బహిరంగ రాజకీయాలకి, ప్రత్యక్ష రాజకీయాలకైనా దూరంగా ఉంటాను అని ఓపెన్గా చెప్పారు. అయితే ఇప్పుడు ఈడీ నోటీసులు రావడంతో రక్షణ కోరి జగన్ చెంతకి ఆయన వెళ్తారు అంటూ ఒక పుకారు అయితే వైసీపీ అనుకూల మీడియాలో వస్తోంది. సో తనకు ఎదురైన ఈ సంక్షోభం నుంచి బయటపడాలి అంటే జగన్ యొక్క సహాయం తనకు అవసరమని ఆయన భావిస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ కుంభకోణంలో ఇప్పటికే మిథున్ రెడ్డి వంటి కీలక నేతలు విచారణ ఎదుర్కోగా రాజకేశ్ రెడ్డి వంటి వారు అరెస్ట్ అయ్యేలో ఉన్నారు. సో ఈ పరిస్థితిలో వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల్లో విజయసాయిరెడ్డి యొక్క పేరు ప్రముఖంగా ప్రస్తావనకి వచ్చినట్టు తెలుస్తుంది. మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించడానికి కంపెనీల నుంచి భారీగా ముడుపులు సేకరించారని, లంచాలు సేకరించారని, అలాగే ఆ సొమ్ముని ఎలా పంపిణీ చేశారు అనే దాని మధ్య స్పష్టమైన వివరాలు ఈడీ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ నిధుల్ని ఏ రకంగా వినియోగించారు అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగినటువంటి భేటీలో విజయసాయిరెడ్డి తన గోడును వెళ్ళబోసుకున్నట్టుగా కూడా వినికిడి వార్తలు వస్తున్నాయి. తనకి కేసుతో సంబంధం లేదని గతంలో ఆయన ప్రకటించినప్పటికీ ఇప్పుడు ఈడీ వేస్తున్నటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పడం కష్టతరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సో ఆయన తన సన్నిహితుల వద్ద చెప్తున్నటువంటి మాటలు ఇలా ఉన్నాయి అంటూ వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఆయన కొన్ని ఆర్థిక నేరాల విషయంలో విచారణ ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు కొత్తగా మద్య కుంభకోణం కేసు. సో న్యాయపరమైన, రాజకీయపరమైన మద్దతును ఆయన ఇప్పుడు జగన్ నుంచి ఆశిస్తారా అనేది కూడా ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక దర్యాప్తు బృందం చేసినటువంటి దర్యాప్తుని ఈడీ లోతుగా ఇప్పుడు విశ్లేషిస్తోంది. డిజిటల్ లావాదేవీలు ఎందుకు పక్కన పెట్టారు, క్యాష్ పరంగా ఎందుకు ముందుకు తీసుకొచ్చారు అనే వాటిలో విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు దొరికినట్టు తెలుస్తోంది. ఒక్కసారి మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదైతే బెయిల్ రావడం చాలా కష్టమవుతుంది. ఇదే విజయసాయిరెడ్డిని భయపెడుతోందని కూడా అంటున్నారు. ఆయన్ని గనక నోటీసులు ఇచ్చి పిలిచినప్పుడు ఇంటరాగేషన్లో కనుక ఆయన్ని వెంటనే నోటీస్ ఇచ్చి కస్టడీలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనేది ప్రశ్న. సో ఇవి వైసీపీ పార్టీని కూడా ఇరకాటంలో పడేసే పరిస్థితిగా ఉంటుంది. ఒకవైపు పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి తమ కోసం సహాయంకి వస్తాడా అనే ప్రశ్న, ఆయన మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, ఇవన్నీ కూడా పార్టీకి ఈ కేసు పరంగా డ్యామేజ్ కలిగించే అవకాశం కూడా ఉంటుంది. సో విజయసాయిరెడ్డి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు? జగన్ వద్దకు వెళతారా, లేక తానే స్వయంగా లాయర్లను పెట్టుకుని ఆయన పోరాటం చేసుకుంటారా? ఎట్లా ఈ కథను నడిపిస్తారు వీళ్ళు, ఎట్లా డీల్ చేస్తారు? ఇదంతా కూడా ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.